ఇప్పటికే క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ అయితే సమావేశమైంది. ఇప్పటికే క్యాబినెట్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షన సచివాలయం 1వ బ్లాక్లో క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి 24 మంత్రులు కూడా 24 మంత్రులు కూడా హాజరైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈరోజు క్యాబినెట్లో పలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా చేసిన 5 ఫైల్స్ ఏదైతే 5 సంతకాల మీద కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదించే పరిస్థితి అయితే ఉంది. అయితే అది వీటికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఆ ఫైల్ని అయితే సంతకాలు చేయడం జరిగింది. ఆ ఫైల్ను కూడా ఈరోజు మొదటి క్యాబినెట్లో ఆమోదించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్న క్యాంటీన్లకి 164 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి వచ్చే నెలలో అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించే విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే హామీల మేరకు పెంచిన పెన్షన్లతో పాటు ఏదైతే గత 3 నెలలుగా ఉన్న పెండింగ్ 3,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు కూడా ఈ నెల 1వ తారీఖున పింఛన్దారులందరికీ కూడా ఇంటింటికి పంపిణీ చేసేలా ఫోకస్ పెట్టాలని చెప్పి అధికారులను ఆదేశించిన మంత్రివర్గం. అలానే ఈరోజు మెగా డిఎస్సి ప్రక్రియపై జరుగుతున్న అప్డేట్స్ అన్నింటినీ కూడా వాటి స్టేటస్ మీద కూడా మంత్రిమండలిలో దానికి సంబంధించి స్టేటస్ మీద ఒక రిపోర్టు తీసుకొని ఏదైతే 16,374 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రారంభించిన ప్రక్రియ మీద ఈరోజు దానికి సంబంధించి ఇంకా కొంచెం వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైన ముఖ్యంగా ఇసుక అలానే మద్యానికి సంబంధించిన పాలసీల మీద కూడా ఈరోజు కొంచెం చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే వాటికి సంబంధించి కొత్త పాలసీలు తీసుకొస్తారా, ప్రస్తుతం గత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలని కంటిన్యూ చేస్తారనే దాని మీద కొంత సందిగ్ధత అయితే నెలకొని ఉంది. అలానే ఈ గత ప్రభుత్వం అక్రమాలలో కొన్ని భాగాలైన కొంత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కొన్ని నిర్ణయాలను అయితే తీసుకొని ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పాఠశాలలకు ఏదైతే ఈ విద్యా సంవత్సరం ఇప్పుడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో సంబంధించి మౌలిక సదుపాయాలు అలానే అక్కడ ఉన్న గత ప్రభుత్వంలోనే టెండర్లు ఖరాయి ఇప్పటికే సప్లై చేస్తున్న ఏకరూప దుస్తుల్లో కావచ్చు, అలానే స్కూల్ బ్యాగ్స్, నోట్స్, బుక్స్ వాటన్నిటి మీద కూడా జరిగిన అక్రమాల మీద కూడా కొంత వెలికి తీసేందుకు కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో బైజూస్తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈసారి ఆ బైజూస్కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఒకసారి దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద కూడా కొంత ఈరోజు మంత్రిమండలిలో కొంత చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నేపథ్యంలో 14 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందని ప్రాథమికంగా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఏదైతే వాటికి సంబంధించిన అంశాల మీద కూడా ఈసారి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చకు జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వివిధ అక్రమాలపై కావచ్చు, అలానే వివిధ శాఖల్లో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలని రూపొందించాలనే భావనలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రాల రూపకల్పనకు సంబంధించి ఒక కమిటీని నియమించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ కమిటీలో ముఖ్యంగా పయ్యావుల కేశవ్, నాదెళ్ల మనోహర్, అనిత అనగాని సత్యప్రసాద్ ఉండే ఛాన్స్ వారికి ఈ కమిటీలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే
ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన కమిటీలో మంత్రుల కమిటీ నియామకంపై కూడా ఇవాళ క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అమరావతి పోలవరం ప్రాజెక్టుల మీద ఇప్పటికే రెండింటిని కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని సందర్శించిన నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు సందర్శించిన నేపథ్యంలో వాటికి సంబంధించి వాటి నిర్మాణానికి సంబంధించిన వ్యయాలకి, అలానే దానికి సంబంధించి ఏదైతే పోలవరం డ్యాముకి సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళు కొంత దెబ్బతిన్న నేపథ్యంలో దానికి సంబంధించి నిపుణులను, అంటే ప్రపంచ స్థాయి నిపుణులు కూడా తీసుకొచ్చి దానికి సంబంధించి అది రిపేరబుల్లా కాదా అనే దాని మీద కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసేందుకు కూడా ఈరోజు క్యాబినెట్లో ఇప్పటికే ఆ అంశం మీద కూడా చర్చ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే దీంతోపాటు అమరావతి కూడా త్వరితగతిన అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేయాలనే దాని మీద ఈరోజు క్యాబినెట్లో ఒక కీలక అంశంగా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అలానే ఇప్పటికే హెల్త్ యూనివర్సిటీ, అంటే విజయవాడలో ఉన్న నందమూరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీని కూడా మళ్ళీ పాత పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలానే ఇప్పటికే రాష్ట్రంలో కొంత డయేరియా ప్రబలింది. అలానే అగ్రిగోల్డ్ బాధితులు, శాంతి భద్రతలు మొదలగు విషయాల మీద కూడా క్యాబినెట్లో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. డ్రగ్స్ కట్టడి మీద కూడా కొంత హోమ్ మినిస్టర్తో కొంత డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం కూడా కొంత సీరియస్గా తీసుకొని వాటిని కట్టడి చేసే విధానం మీద కూడా కొంత కఠిన చర్యలు తీసుకునే అంశం మీద కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నది. అలానే పవన్ కళ్యాణ్ ఏదైతే తనకు సంబంధించి పంచాయతీ, గ్రామీణ నీటి వసతులకు సంబంధించి కావచ్చు, ఫారెస్ట్కి సంబంధించిన అంశాల మీద కూడా కొంత లేవనెత్తే అంశాల మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే రేపు జూలై ఆఖరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్కి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి, దాని మీద ఆ బడ్జెట్ సమావేశానికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలకి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే క్యాబినెట్ సమావేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి కొంత కీలకమైన నిర్ణయాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు, సచివాలయం నుండి.